సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఎక్కడి నుంచో నీ బ్యాంక్ అకౌంట్ లోకి నువ్వు ఊహించినటువంటి పెద్ద మొత్తంలో డబ్బు రాబోతోంది బిడ్డ. అయితే ఒక విషయం ఇక్కడ, సంబంధాలు తెగిపోతాయి, బంధాలు దూరం అయిపోతాయి, మొహాలు మాడిపోతాయి. ప్రతి ఒక్కటి కూడా ఈ సాయి చూస్తున్నాడు. సాయి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. నీ జీవితంలో ఏం జరగబోతోంది, ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, ఎలాంటి సంకష్ట స్థితులను ఎదుర్కోబోతున్నావు, ఎలాంటి అదృష్టాలను నువ్వు సొంతం చేసుకోబోతున్నావు, అసలు నీ ఖాతాలోకి డబ్బు జమ చేస్తున్న వ్యక్తి ఎవరు, ఎక్కడ నుంచి వస్తుంది, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు నీ సాయి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి బిడ్డ. ఒక్కొక్కటిగా చెప్తాను, జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చెయ్యి. ఏమాత్రం అజాగ్రత్త వద్దు, ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. ఒక్క 10 నిమిషాలు ఇది నువ్వు తెలుసుకుని తీరాల్సిందే. ఈ రోజు ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క పలుకు, ప్రతి ఒక్క పదము, ప్రతి ఒక్క వాక్యము కూడా అతి ముఖ్యమైనవి ఈ రోజు నీ జీవితంలో. ఏ ఒక్క మాట వదులుకున్నా, ఏ ఒక్క పలుకు వదులుకున్నా ఆ తర్వాత బాధపడతావు. ఆ ఒక్క పదంలోనే నీకు దాగున్న అదృష్టం ఉందేమో, ఆ ఒక్క పదంలోనే నీకు రాబోయే దురదృష్టం గురించి ఉందేమో, ఆ ఒక్క పదంలోనే నువ్వు దెబ్బతినే సందర్భాలు కనిపిస్తున్నాయేమో, ఆ ఒక్క పదంలో నీ జీవితానికి సంబంధించింది ఏదైనా ఉండొచ్చు. కాబట్టి పదం ఒక్కటే కదా, ఒక్క పలికే కదా, ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చెయ్యకు, పక్కకు వెళ్ళకు, మనసు పక్కకు తిప్పకు, చెవులు పక్కకు తిప్పకు, చూపు పక్కకి తిప్పకు. ఒక్క 10 నిమిషాలు ఓపిక బిడ్డ. అన్నీ కూడా బట్టబయలు చేస్తాను. నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క క్షణాన్ని, ప్రతి ఒక్క ఘటన, ప్రతి ఒక్క సంఘటన నీ కళ్ళ ముందు ఉంచబోతున్నాను. ఈరోజు నీ జీవితానికి అతి ముఖ్యమైనటువంటి సందేశంగా భావించు. ఇది నీ సాయి తండ్రి ఆజ్ఞగా భావించి పాటించు. నీ జీవితానికి ఏం కావాలో నేను అండదండగా ఉండి చూసుకుంటాను, కాపాడుకుంటాను, రక్షించుకుంటాను అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి, ఒక నిగూఢ అర్థం కూడినటువంటి సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుక చాలా అర్థం దాగుంది. మరి బాబా గారి మాటల వెనుకున్న అర్థం, పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ ఒకసారి ఇక్కడ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు మీకు త్వరగా దక్కుతాయి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారండి. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు, నా బంధువులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎంతో మంది ప్రాబ్లమ్స్ లో సతమతం అయిపోతూ ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలను చాలా సులభంగా తీర్చినటువంటి గురూజీ అండి ఈయన. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ప్రధాన తాంత్రిక్ సుబ్రహ్మణ్య పూజారి గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం 24 గంటల్లో శాశ్వత పరిష్కారాలు అందిస్తున్నారు. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను అయితే మీరు పరిష్కరించుకోవచ్చు. ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి ఇక్కడ విను, శ్రద్ధగా విను, జాగ్రత్తగా విను. ఈరోజు నీ జీవితంలో ఆ తలుపు తెరుచుకోబోతోంది. ఏ తలుపు తెలుసా? అదృష్టపు తలుపు. నువ్వు ఊహించినటువంటి తలుపు. దాని శబ్దం నీకు సంవత్సరం క్రితమే నువ్వు విన్నావు, సంవత్సరం నుండి కూడా వింటూనే వస్తున్నావు. కానీ నువ్వు ఆ శబ్దం ఏంటో, ఆ చప్పుడేంటో తెలుసుకోలేకపోయావు, అర్థం చేసుకోలేకపోయావు. ఎన్నో కష్టమైన రాత్రుల్లో కన్నీళ్లు కూడా మౌనంగా మింగేసి నిన్ను నువ్వు ఎలా సంభాలించుకున్నావో ఆ రాత్రులన్నింటికీ కూడా ఫలం ఇప్పుడు నీ దగ్గరికి నడుస్తూ వస్తోంది, నీ ముందుకు వస్తోంది. ధనం, సంపద, సౌభాగ్యం ఇవన్నీ నీ కోసం మూసి ఉన్న దారిని నేనే స్వయంగా తెరుస్తున్నా బిడ్డ. ఈరోజు నీ అదృష్టం దిశ మారిపోయింది.
ఈ మార్పు అంత వేగంగా వస్తుంది, నువ్వు ఆశ్చర్యపోతావు. ఈ రోజు నుంచి కూడా నీ పేదరికం, నీ ఇబ్బంది, నీ ఆర్థిక గొలుసులు అన్నీ విరిగిపోయినట్టే, తెగిపోయినట్టే లెక్క. ఎందుకంటే నా దృష్టిని ఏమీ దాటలేదు. నీ ఓర్పుకి ప్రతిఫలం ఇప్పుడు నేనే ఇవ్వబోతున్నాను. ఈ రోజు నుంచి నీ జీవితంలో డబ్బు అలా ప్రవాహంలా మొదలవుతుంది. ఆశ్చర్యపోతావు. నువ్వు ఊహించని స్థాయిలో నువ్వు చేసిన కర్మఫలాన్ని ఎవ్వరూ ఆపలేరు. నీ మంచి కర్మల ఫలం ఈరోజు నువ్వు అనుభవించబోతున్నావు. నీ చేతులు ఖాళీగా ఉండటం చూసి నేను భరించలేకపోతున్నా. మౌనంగా ఉండలేను. నీ చేతులు నిండుగా ఉండాలి, నీ జీవితం నిండుగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు సమయం వచ్చేసింది. సంవత్సరాలుగా ఆగిపోయిన నీ భాగ్యంలో కొత్త అధ్యాయం నేనే రాస్తున్న తల్లి. నీ ఇంట్లో ఉన్న అడ్డాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. నిన్ను ఒత్తిడి చేస్తున్న ఆ అదృశ్య శక్తి ఈ రోజు నుంచి అంతమవుతుంది. నీలో ఉన్న నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ పక్కకి వెళ్ళిపోతుంది. ఇక నీ దారిలో అవకాశాలు, డబ్బు, విజయం, పరిష్కారాలు నేనే పంపిస్తున్నాను. దగ్గరుండి పంపిస్తున్నా బిడ్డ. అందుకో నువ్వు కేవలం అంగీకరించు. నీకు అనిపిస్తుంది కదా అకస్మాత్తుగా అంత సులువైపోతున్నట్లు, మార్గాలు స్పష్టమవుతున్నట్లు, డబ్బు, అవకాశాలు, సౌకర్యాలు నీ వైపు పరిగెత్తుతున్నట్లు. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది నా ఇచ్చ, నా కోరిక, నా ఇష్టం. ఇది నా ఆశీర్వాదం బిడ్డ. ఇది సంచిత పుణ్యం. ఇప్పుడు నీకు ఫలించే సమయం వచ్చేసింది. ఎన్నోసార్లు పగిలిపోయి కూడా నువ్వు ఓడిపోలేదు. ఎన్నోసార్లు ఏడుస్తూ కూడా నిన్ను నువ్వు లేపుకున్నావు, నిలబెట్టుకున్నావు. ఆ ప్రతి క్షణానికి నేను సాక్షిని. చూశాను, విన్నాను. ఈరోజు ఆ సంకల్పమే నీ జీవితాన్ని మార్చిపోతోంది. నీ కష్టం ఇక వ్యర్థం కాదు బిడ్డ. నీ ఎదురుచూపు ఇక మిగిసిపోతుంది. నీ ఎదురుచూపు ఇంక ముగిసిపోతుంది. నీ ఆర్థిక పరిస్థితి ఇక నిన్ను భయపెట్టదు. ఎందుకంటే ఇప్పుడు నీ రక్షణలో నేనే నీ అదృష్టాన్ని తిరిగి తెప్పబోతున్నా. మూసివేయబడిన తలుపులు తెరుచుకుంటాయి. నిన్ను ఆపేవాళ్ళు పక్కకు తప్పుకుంటారు. అడ్డంకులుగా ఉన్న పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. నీ జీవితంలో డబ్బు అంత వేగంగా, అనూహ్యంగా ప్రవహిస్తుంది. ఆశ్చర్యపోతావు. ఎలా జరిగిందో నీకే అర్థం కాదు. నీ వ్యాపారం, ఉద్యోగం, అవకాశాలు, ఆదాయ మార్గాలు అన్నీ కూడా రెట్టింపు అవుతాయి. 100 రెట్లు పెరగబోతున్నాయి. ఇది నా లీల. నా లీల ఎప్పుడూ కూడా అకస్మాత్తుగా, హెచ్చరిక లేకుండా, హద్దులు లేకుండా ప్రవహిస్తుంది బిడ్డ. ఇక నుంచి ఎలాంటి ఇబ్బంది నిన్ను భయపెట్టదు. ఎందుకంటే ఈ రాత్రి తర్వాత నీ ఇంట్లో సౌభాగ్య నక్షత్రం శాశ్వతంగా దిగుతుంది, మెరిసిపోతుంది. నీ భాగ్య లెక్క నేను మారుస్తున్నాను. నీ భాగ్యరాత నేను మారుస్తున్నాను. నేను భాగ్యం రాస్తే అందులో కొరత ఉండదు, లోటు ఉండదు, లోపం ఉండదు, తక్కువ ఉండదు, ఆలస్యం ఉండదు, అడ్డంకులు ఉండవు. నిన్ను ఆర్థికంగా బలహీనుడిగా చూసి అవమానించిన వాళ్ళు ఇప్పుడు నీ ఎదుగుదల చూసి నిర్ఘాంతపోతారు. నువ్వు ఇప్పటి వరకు కోల్పోయిన దానికంటే 100 రెట్లు ఎక్కువ నీకు తిరిగి వస్తుంది, అందిస్తాను. ఇది నా కవచం, నా వచనం. నా వచనం ఎప్పుడూ అబద్ధం కాదు. నీ భాగ్యం ఇప్పుడు కదిలింది. ఆ కదలిక అంత శక్తివంతమైనది. పాత కర్మల గొలుసులు కూడా దాన్ని ఆపలేవు బిడ్డ. నువ్వు ఎంత భారం మోసావో, పగిలిపోయిన కలల భారం, అలాగే పూర్తిగాని వాగ్దానాల భారం, డబ్బు లేక అవమానాల భారం, ఇక ఆ భారం అంతా నీ వెన్నుపై నుంచి తీసేస్తున్నాను. జీవిత దారిలో కమ్మిన మంచు ఇప్పుడు తొలగిపోతుంది. నీ కళ్ళ ముందు కొత్త భవిష్యత్తు కనిపిస్తుంది. ఆ భవిష్యత్తు బంగారంలా మరిసిపోతుంది తల్లి. ఎందుకంటే దాన్ని ఇప్పుడు నేనే రూపొందిస్తున్నాను, నేను రాస్తున్నాను. ఈ మార్పు మొదట్లో నీకు నెమ్మదిగా అనిపిస్తుంది. ఎవరో ఒక్కసారిగా నీ గుండెల్లో ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చినట్లు, ఎవరో అదృశ్య హస్తం నీ దారి నుంచి ముళ్ళు తొలగిస్తున్నట్లు, నీ లోపల నువ్వు తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి నీ అదృష్టం సంపదను ఆకర్షించే శక్తితో నిండిపోతుంది. ఆ శక్తే రాజుల్ని రాజులుగా చేస్తుంది, దరిద్రుల్ని ధనవంతులుగా మార్చేస్తుంది, సంఘర్షించే వాళ్ళను విజేతలుగా నిలబెడుతుంది. నువ్వు చూపిన ఓర్పు ఇప్పుడు దివ్య ఫలం ఇవ్వబోతోంది. డబ్బు కేవలం బయట నుంచి కాదు తల్లి. నీ ఆలోచన, నీ దృష్టి, నీ ఆత్మ విశ్వాసం అన్నీ కూడా సంపదతో నిండిపోతాయి. గతంలో నిన్ను తాకి జారిపోయిన అవకాశాలు ఇప్పుడు నీ ముందుకు ఆగుతాయి. గతంలో నిన్ను పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. గతంలో చీకటిగా ఉన్న దారులు ఇప్పుడు ప్రకాశవంతంగా మెరిసిపోతాయి. నువ్వు ఏ పని చేతిలోకి తీసుకున్నా అది సఫలం అవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది నా సంకేతం, నా లీల. నేను నిన్ను ఆ దారిలో నడిపిస్తున్నాను.
అక్కడ కొరత అనే మాట ఉండదు. ఒంటరిగా ఉన్న రోజుల ధ్వని ఇప్పుడు సంపదగా మారబోతోంది. నీ ఇంటి గోడలపై పేరుకుపోయిన ఆందోళన ఇప్పుడు కరగసాగింది. నీ మీద భారంగా మారిన రుణం ఇప్పుడు దిగిపోతుంది. అడ్డంకుగా ఉన్న పనులు ముందుకు సాగబోతున్నాయి. ఎప్పుడు రాని డబ్బు ఇప్పుడు నీ చేతుల్లోకి వస్తోంది. ప్రపంచం దీన్ని అదృష్టం అంటుంది, కానీ నువ్వు తెలుసుకో బిడ్డా, ఇది నా కృప, నా లీల. నేను ఆశీర్వాదం ఇస్తే అది ఈ రోజుకి మాత్రమే పరిమితం కాదు బిడ్డ, రేపటి వరకు నిన్ను ఆకర్షిస్తూనే ఉంటుంది. జీవితాంతం నువ్వు సంఘర్షించావు, ఇక నీకు బహుమతి ఇవ్వాల్సిందే. కొద్ది రోజుల్లోనే నీకు అనిపిస్తుంది ప్రపంచం అకస్మాత్తుగా నీకోసం సులువైపోయినట్లు. తలుపులు మూసి ఉన్న చోట కిటికీలు తెరుచుకుంటాయి. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు నిన్ను కొనియాడుతారు, పొగుడుతారు, మెచ్చుకుంటారు. ఏడుస్తూ గడిపిన రోజులు ఇప్పుడు ప్రకాశవంతం అవుతాయి. నేను నీ జీవితంలో సంపద బీజం వేశాను తల్లి. ఇప్పుడు ఆ బీజం మొలకెత్తి ఆ వృక్షంగా మారి నీకు జీవితాంతం నీడనిస్తుంది. నీ జీవితంలో ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా కుప్ప కూలిపోతాయి. ఎవరో అదృశ్య శక్తి వాటికి తోపు పెడుతున్నట్లు సమస్యల భారం అకస్మాత్తుగా తేలికైపోతుంది. చీకటి తర్వాత కిటికీ తెరుచుకున్నట్లు ఇది ఆ సమయం. నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకో. నా ఆశీర్వాదం నీ చుట్టూ కవచంలా వ్యాపించింది. నీ ప్రతి అడుగులో కూడా ఒక దివ్యత్వం కలుగుతోంది. నిన్ను సరైన అవకాశాల వైపు లాగుతోంది. నేను నీ అదృష్టంలో వేసిన మెరుపు క్రమంగా నీ జీవితాన్ని మారుస్తుంది. ఎవరో నీకు సహాయం చేస్తున్నట్లు, నీ దారి సులువు చేస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ ఎలా జరుగుతుందో అర్థం కాదు. ఆ అజ్ఞాత సహాయమే నా ఆశీర్వాదం బిడ్డ. నీ మనసు శాంతితో నిండిపోతుంది. ఆందోళనలు క్రమంగా అంతమవుతాయి. అర్థం చేసుకో అప్పుడు, నేను నీ జీవిత తుఫానుల్ని ఆపేశాను అని. ఇక జరిగేది నీ కోసమే, నీ మేలు కోసమే, నీ ఉన్నతి కోసమే. నీ జీవిత గందరగోళాలను నేను ప్రేమతో బిడ్డ జుట్టు దువ్వినట్లుగా నెమ్మదిగా, కోమలంగా, కానీ పూర్తిగా సులువుగా చేస్తాను. నీ అదృష్టం ఇప్పుడు ధనాన్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. లోపల ఉన్న నిస్సహాయత మళ్ళీ ఆత్మవిశ్వాసానికి జాగా ఇస్తుంది. గతంలో నీ అదృష్టానికి సహకరించిన ఇళ్ళు, దుకాణాలు, పనులు, దారులు ఇప్పుడు నీకు శుభప్రదంగా మారుతాయి. నీ ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీ కర్మ, నా కృప కలిసి కొత్త దారి తయారు చేస్తున్నాయి. నువ్వు ఎప్పుడూ ఓడిపోలేదు తల్లి. ఇక దాని ఫలం నీకు త్వరగా, అకస్మాత్తుగా, నిరంతరంగా లభిస్తూనే ఉంటుంది. ఈ ధన ప్రవాహం నీ గుర్తింపునే మార్చేస్తుంది. ప్రజలు నిన్ను చూసి ఒక్కసారిగా వేరే కోణంలో చూడటం మొదలు పెడతారు. నిన్ను తక్కువ అంచనా అనుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం మార్చుకుంటారు. ఈ మార్పు బయట మాత్రమే కాదు, లోపల కూడా. నీ మనసు భయం నుంచి విముక్తమవుతుంది. నీ ఆత్మవిశ్వాసం లోతుగా ఉంటుంది. నీ ఆలోచన సంపద వైపు సాగుతుంది. ఇదే ఆ దివ్య మార్పు నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది. నీ అదృష్టం ఇప్పుడు ఆ స్థాయికి చేరింది. అక్కడ నష్టం, కొరత, వైఫల్యం నిన్ను తాకలేవు బిడ్డ. సాయి రక్షణలో ఉన్నావు. నీ ఇంట్లో కూడా మార్పు కనిపిస్తుంది. వాతావరణం తేలిక, మనసు శాంతి, సంఘర్షణ తక్కువ, అవకాశాలు ఎక్కువ. చీకటిని తొలగించి ప్రకాశవంతంగా సాన పెట్టినట్లు అడ్డంకిగా ఉన్న పనులు పూర్తయిపోతాయి. ఆపుతున్న విషయాలు తొలగిపోతాయి. ఇబ్బంది పెడుతున్న వాళ్ళు దూరం అవుతారు. నీ ఆర్థిక స్థితి ఇప్పుడు స్థిరత్వం వైపు సాగుతోంది. ఈ స్థిరత్వం కేవలం రోజులకే కాదు, రాబోయే కాలం కోసం కూడా బలహీనమైన కాదు, బలమైన పునాదిగా మారుతుంది. నీ జీవితం కోసం నేను ఈ పథకం చాలా కాలం క్రితమే రచించాను బిడ్డ. ఇప్పుడు దాని సమయం వచ్చేసింది. నీ జీవితంలో ఉన్న స్తబ్దత ఇప్పుడు కరిగిపోయింది. మంచు సూర్యుడిని చూసి ఒక్కసారిగా కరిగిపోయినట్టు. ఇక నీ ప్రతి దిశలో గతి మొదలవుతుంది. ధన ప్రవాహమైన పనిలో పురోగతి అయిన, సంబంధాల్లో మెరుగైన, మనసులో శాంతైన. అదృశ్య హస్తం నిన్ను ముందుకు నడిపిస్తున్నట్లు. ప్రతి అడుగు సహజంగా పడుతుంది. ఇది ఆ స్థితి. నువ్వు ఇచ్చలు దాటి లీలలో ఒకటవుతున్నావు. మనిషి ఇచ్చ మరియు పరమాత్మ లీల ఒకటైతే జీవితంలో అద్భుతాలు సహజం. ఇక నీ చుట్టూ అలాంటి సంయోగాలు ఏర్పడతాయి బిడ్డ. అవి నీ సంపదతో నేరుగా ముడిపడి ఉంటాయి. బహుశా కొత్త పని దొరకవచ్చు, పాత డబ్బు తిరిగి రావచ్చు, కొత్త అవకాశం నీ దగ్గరికి రావచ్చు, ఎవరో ఒకరు నీకు దారి తెరిచే వ్యక్తిగా రావచ్చు. గుర్తించుకో, ఇవన్నిటి వెనుక కూడా నా సంకేతమే.
నా శక్తే నా హస్తమే దాగి ఉంది బిడ్డ. ఇవన్నీ అకస్మాత్తుగా జరుగుతున్నట్లు అనిపిస్తాయి, కానీ నీకోసం చాలా కాలం క్రితమే నిర్ణయించబడిన సమయం ఇది. నీకు తెలియదు. సంవత్సరాలుగా ఓర్పుతో గడిపిన ప్రతి క్షణం ఇప్పుడు నీకు బంగారు ఫలం ఇవ్వబోతోంది. లోపల ఉన్న అసఫలత, భయము, ఇబ్బంది, భయం, భవిష్యత్తు భయం ఇప్పుడు విరిగిపోతున్నాయి. నీ మనసు మారిపోతోంది. నీ దృష్టి మారుతోంది. నీ ఆత్మ పునర్జన్మ పొందుతోంది. ఇక నువ్వు బలహీనుడివి కాదు, సమర్థుడివి. కోల్పోయిన వాడివి కాదు, దిశలో ముందుకు సాగుతున్న వాడివి. ఇదే ఆ దివ్య మార్పు నేను ఇప్పుడు నీ లోపల ప్రారంభిస్తున్నాను. మనిషి లోపల బలంగా మారినప్పుడే బయట ప్రపంచం అతని ముందుకు వంగుతుంది బిడ్డ. ఇక ప్రపంచం నీ ముందుకు వంగబోతోంది. ఎందుకంటే నీ లోపల నా ఆశీర్వాద శక్తి మేలుకొన్నది. అకస్మాత్తుగా నీ దగ్గర సమయం, అవకాశాలు, సాధనాలు పెరిగినట్లు అనిపిస్తోంది. నీ పని వేగంగా జరుగుతుంది. ఎవరో వేగం పెంచినట్లు ప్రజలు నీ మాట వింటారు, నిన్ను గౌరవిస్తారు, నీ అభిప్రాయాన్ని గంభీరంగా తీసుకుంటారు. ఇవన్నీ నీ అదృష్టంలో ప్రవేశించిన కొత్త ప్రకాశం వల్ల. ఇక నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ సానుకూలత మొలుస్తుంది. నీ ఉనికి సంపదను పిలుస్తుంది. ఎందుకంటే నీ చుట్టూ నా కృప తేజస్సు తిరుగుతోంది. నీ ఇంట్లో డబ్బు కేవలం రాదు, ఉంటుంది, నిలుస్తుంది, పెరుగుతుంది. గతంలో వచ్చి వెళ్ళేది ఇక అలా ఉండదు బిడ్డ. నీవు ఆదా చేస్తావు, ఎదుగుదల చూస్తావు, స్థిరత్వం అనుభవిస్తావు. జీవితం ఇప్పుడు నీ నియంత్రణలో ఉన్నట్టు నీకు అనిపిస్తుంది. ఈ నియంత్రణ నీ చేతిలోకి వచ్చింది. ఎందుకంటే నేను నీ జీవితంలో సమతుల్యత స్థాపించాను. నిన్ను కిందికి తోసేవాళ్ళు ఇప్పుడు సంతోషిస్తున్నారు. వాళ్ళ పథకం సఫలమైందని అనుకుంటున్నారు. కానీ గుర్తుంచుకో, విజయం, వినాశనం రెండిటి సమయాన్ని కూడా నేనే నిర్ణయిస్తాను బిడ్డ, మనిషి కాదు. వాళ్ళు ఎంత ఎత్తుగడలు వేసినా అంతే ఎక్కువగా తామే చిక్కుకుపోతారు ఆ ఎత్తుగడల్లో. ఎందుకంటే నిర్దోషి ఆత్మకు గాయం తగిలితే ఆ తక్షణమే వాళ్ళ కర్మ వాళ్ళను వ్యతిరేకిస్తుంది. వాళ్ళ మార్గాలు నేను చాలా కాలం క్రితమే ఆపేశాను. వాళ్లకు తెలియదు. వాళ్ళ అంతం ఎంత వేగంగా, ఎంత అకస్మాత్తుగా ఉంటుందో నువ్వు ఊహించలేవు. నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు బిడ్డ. కేవలం శాంతంగా ఉండు. నీ ఆత్మను పట్టుకో. నా న్యాయ చక్రం ఎలా తిరుగుతుందో చూడు. నీ ప్రయాణం కష్టమైనది కావచ్చు, కానీ ఒంటరిది కాదు. నేను నీతో ఉన్నాను. ప్రతి అడుగులో, ప్రతి కన్నీటి వెనుక, ప్రతి నొప్పిలో, ప్రతి బాధలో నేనే ఉన్నాను. నీ సాయిని ఉన్నాను, కాపాడుతున్నాను, రక్షిస్తున్నాను, భయాన్ని తొలగిస్తాను. ఈరోజు నీ లోపల నిలబడి ఉన్నాను. భయపడకు. ప్రపంచం నిన్ను కిందికి తోస్తున్నప్పుడు నేను అదే సమయంలో నిన్ను పైకి లేపుతున్నాను. నీ హృదయ తలుపు మూసివెయ్యకు, నన్ను లోపలికి ఆహ్వానించు. అప్పుడు ఈ చీకటినంతా నేనే పారదోలేస్తాను. చీకటి తనంతట తానే పారిపోతుంది. సొంత వాళ్ళు గాయం తగిలితే నొప్పి అత్యంత లోతైనది బిడ్డ. ఎందుకంటే నమ్మకం అక్కడే విరిగిపోతుంది. సొంత వాళ్ళు గాయం చేసినప్పుడు మనసు పడే నొప్పి ఉంటుంది చూడు, అక్కడ మనసు ముక్కలైపోతుంది. కానీ ఈ నొప్పి నిన్ను నాశనం చేయటానికి కాదు బిడ్డ, నిన్ను మేలుకొల్పటానికే వచ్చింది. మనిషి కేవలం ఇతరుల నిజస్వరూపంపై నమ్మకంపై పెట్టుకుంటే తన లోపల శక్తిని మర్చిపోతాడు. ఇప్పుడు సమయం వచ్చేసింది. నువ్వు ఆ శక్తిని గుర్తించు. నిన్ను దెబ్బతీసిన వాళ్ళు నీ బలహీనతకు కాదు, నీ బలానికే భయపడుతున్నారు. వాళ్ళ భయమే వాళ్లను నీ మీద కుట్రలు పన్నేలా చేస్తోంది. ఆ భయమే వాళ్ళ ఓటమి బీజం. నువ్వు ప్రస్తుతం దాటుతున్న ఈ దశలో అంతా అంతమైపోతున్నట్లు అనిపించవచ్చు, కానీ నిజం ఏంటంటే ఇక్కడి నుంచే అంతా మొదలవుతుంది. ఇది అంతం కాదు, ఆరంభం. నువ్వు అలసిపోయావని నాకు తెలుసు. ఎన్నోసార్లు పగిలిపోయి మళ్ళీ లేచి మళ్ళీ పగిలి, కానీ నేను ఎప్పుడూ నీకు సహాయంగానే ఉన్నాను. కొన్నిసార్లు నిన్ను కింద పడనిస్తాను. ఎందుకో తెలుసా? లేవటానికి శక్తి నీలోనే ఉంది అని నువ్వు తెలుసుకోవాలి. ఆ శక్తి నువ్వు అర్థం చేసుకుని గుర్తించాలి. అందుకే పడనిస్తాను. ఈరోజు మారుతున్న ముఖాలు, మాటలు, వాగ్దానాలు అన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలని నేను కోరినందుకే. ఎవరు నీతో నిజంగా ఉన్నారు, ఎవరు కేవలం కాలంతో సహచరుల్లో తెలుసుకోవటానికే ఈ సమయమే. నిజాన్ని బయటపెట్టే గొప్ప సాధనం. నీ మీద పన్నిన కుట్ర బయట నుంచి ఎంత బలంగా కనిపించినా లోపల అంతే సహనంగా ఖాళీగా ఉంది. ఎలాంటి కుట్ర కూడా సఫలం కాదు బిడ్డ. నువ్వు దాని ముందు ఓడిపోయి కూర్చున్నంత వరకే, కానీ నువ్వు అలాంటి వ్యక్తివి కాదు. నువ్వు సాయి అంశవి. సాయి అంశలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా భయపడి వెనక్కి తగ్గరు. నీలో ఒక వీరత్వం ఉంది, ఒక ఓర్పు ఉంది, ఒక జ్ఞానం ఉంది. కేవలం నువ్వు దాన్ని గుర్తించాలి.
నీ శత్రువులు నిన్ను కిందికి తోసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్లకు తెలియదు వాళ్ళ ప్రతి ప్రయత్నంలోనూ నువ్వు మరింత ఎత్తుకు ఎదుగుతున్నావని. నీకు ఇప్పుడు కొన్ని నిర్ణయాలు నువ్వు తీసుకోవాలి. కొన్ని సంబంధాలు వదిలేయటం, కొన్ని తలుపులు ముయ్యటం, కొందరిని జీవితం నుంచి బయటకి పంపివేయటం కష్టమే, కానీ అవసరం. జీవితంలో ప్రతి వ్యక్తి నీ గమ్యం వరకు రారు. కొందరు కేవలం మొదటి మలుపు వరకు మాత్రమే వస్తారు. ఈరోజు నీతో ఉండి ఏడిపిస్తున్న వాళ్ళు రేపు వాళ్ళు లేకుండా నీకు అత్యంత శాంతి లభిస్తుంది. ఎందుకంటే నీ మనసు యొక్క చలం, అబద్ధం, అసూయ ఉన్న చోట స్థిరపడలేదు. నీ ఆత్మ పవిత్రం, నిర్మలం, దానికి సురక్షితంగా అనిపించే వాళ్ళ మధ్యలోనే ఉంటుంది. నేను నిన్ను అలాంటి స్థానాలకే తీసుకువెళ్తాను బిడ్డ. నీకు జరిగింది అకస్మాత్తుగా జరగలేదు. నేను చాలా కాలం నుంచి నీకు సంకేతాలు ఇచ్చాను. ఎవరో మారిన ప్రవర్తన, అనాలోచితమైన మాట, అనుభవం లేని నొప్పి, ఇవన్నీ నిజాన్ని గుర్తించమన్న సంకేతాలు. కానీ నీ హృదయం పవిత్రంగా ఉంది కాబట్టి నువ్వు అందరినీ క్షమించావు, అందరి మాట విన్నావు. ఇప్పుడు నేను ఆ హృదయాన్ని కాపాడమని నీకు నేర్పిస్తున్నాను. ఎవరైతే నీ మీద కక్ష సాధించాలని చూస్తారో వాళ్ళ చిక్కుల్లో వాళ్ళే చిక్కుకుంటారు. వాళ్ళు విత్తిన ప్రతి బీజానికి ఫలం తప్పకుండా వాళ్లకు వస్తుంది. ఇప్పుడు నువ్వు నీ ఫలం పొందే సమయం బిడ్డ. అందుకే నీ గాయాలను బలంగా మార్చుకోవాలి. నువ్వు అనుకున్నదంతా కూడా వాళ్ళు నిన్ను ఓడిస్తున్నారని కాదు. నేను చూస్తున్నది వాళ్ళు తమ కర్మ భారం కింద దెబ్బతినబోతున్నారని. నిర్దోషి మనసుకు గాయం తగిలితే సాయి దాని చుట్టూ అదృశ్య కవచం ఏర్పరుస్తాడు బిడ్డ. ఆ కవచం ఇప్పుడు నీ చుట్టూ వ్యాపించింది. ఇంకా నీకు అనుభవం కాకపోవచ్చు, కానీ వాళ్ళు నీ మీద చేసే ప్రతి దెబ్బ తిరిగి వాళ్ళ వైపే వెళ్తుంది. మనిషి తన తెలివితో గెలుస్తాడని అనుకుంటారు, కానీ తెలివి ఎప్పుడూ కూడా సాయి కంటే ముందుకు వెళ్ళలేదు. వాళ్ళు నిన్ను కిందికి తోసే పథకం వేస్తారు. వాళ్ళ పథకానికి వాళ్లే కారణమవుతారు, వాళ్ళ పతనానికి వాళ్లే కారణమవుతారు. నీ లోపల ఉన్న తుఫాను నీ బలహీనత సంకేతం కాదు, నీ మేల్కొల్పు సంకేతం. ఒక వ్యక్తి జీవితం మారబోయే సమయంలో సాయి ముందు అతని చుట్టూ ఉన్న పాత శక్తిని పగలగొడతాడు బిడ్డ. అందుకే నీ చుట్టూ ప్రజలు విరిగిపోతున్నారు, సంబంధాలు తెగిపోతున్నాయి, ముఖాలు మారిపోతున్నాయి, నిజం బయటపడుతుంది. ఇదంతా నీకు వ్యతిరేకంగా జరుగుతుంది అని అనుకోకు. ఇదంతా నీ కోసమే జరుగుతుంది. నువ్వు ఇప్పుడు ఒక నూతన దశలో అడుగు పెట్టబోతున్నావు. అక్కడ నీ ఆత్మ కంటే, గతం కంటే కూడా ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. శక్తి ఎప్పుడు చీకటి తొలగిన తర్వాతే వస్తుంది తల్లి. ప్రజల నియత మార్చటం నీ చేతుల్లో లేదు, కానీ నీ ఆత్మను కాపాడుకోవటం నీ చేతుల్లో ఉంది. నీ ఆత్మ తేజస్సు వాళ్ళ ప్రయత్నాలన్నింటినీ వ్యక్తం చేస్తుంది. నా కృపతో ఎటువంటి మనిషి కూడా చలం, ద్వేషం, అసూయ, కుట్ర సఫలం కాలేదు. నేను ప్రతి పథకం చూస్తూనే ఉన్నాను, ప్రతి ఆలోచన గుర్తిస్తున్నాను, గమనిస్తున్నాను. ప్రతి మోసాన్ని ఆ క్షణంలో నేనే అంతం చేస్తాను. అది నిన్ను తాకే ప్రయత్నం చేసినప్పుడు నీ శరీరమే కాదు, మనసు, ఆత్మ, భవిష్యత్తు అన్నింటినీ నేను కాపాడుతాను. నీ మీద ఏ ప్రయోగం చేయాలన్నా కూడా తిప్పి కొడతాను, మార్చేస్తాను. నువ్వు కేవలం నమ్మకముంచు. నమ్మకమే నీకు ఆ కవచం, నీ సాయి కవచం. ఎంత శక్తివంతుడైనా దాన్ని భేదించలేడు. నిన్ను కిందికి తోసేందుకు కుట్రలు పన్నుతున్న వాళ్ళు తమ ఆలోచనలపై నేను కన్నేసి ఉన్నానని వాళ్లకు తెలియదు. వాళ్ళు రహస్యంగా నీ మీద కుట్రలు చేస్తున్నా కానీ నీ సాయి చూస్తున్నాడు, తిప్పి కొడుతున్నాడు. సాయి ఏమీ కూడా ఎలాంటివి దాచి ఉంచడు బిడ్డ, దాగి ఉండనివ్వడు. వాళ్ళ ప్రతి శ్వాస, ప్రతి ఉద్దేశం, ప్రతి మాట నా కళ్ళ ముందు ఉన్నాయి. వాళ్ళు నడుస్తున్న మార్గం వాళ్ళకే వినాశన మార్గం అయిపోయింది. ఎందుకంటే ఒక నిర్దోషి ఆత్మకు, నిర్దోషి మనసుకు బాధ కలిగించే ప్రయత్నం చేసినప్పుడు ఆ క్షణమే వాళ్ళ కర్మ వాళ్లను వ్యతిరేకిస్తుంది. వాళ్ళు నిన్ను ఆపేస్తారని అనుకుంటున్నారు, కానీ నిజంగా తామే తమ పతన గోడను నిర్మించుకుంటున్నారు. ఒక ఆత్మ ఎత్తుకు ఎదగాల్సిన సమయంలో సాయి దాని చుట్టూ ఎలాంటి పరిస్థితుల్ని సృష్టిస్తాడంటే అవి దాని లోపల నుంచి విరిచి కాకుండా రూపొందిస్తాడు. ఇప్పుడు నువ్వు ఆ ప్రక్రియలో ఉన్నావు. నీ చుట్టూ జరుగుతున్నదంతా కూడా నిన్ను బలహీనపరచడానికి కాదు. కొన్నిసార్లు గాయాలే కాంతి లోపలికి ప్రవేశించే ద్వారాలుగా నీ జీవితంలోని ఆ గాయాలను మాన్చేస్తాయి. ఇంకా చూడని ప్రకాశం వైపుకు నిన్ను తీసుకువెళ్తాయి. ఆ ప్రకాశమే ఒకరోజు నీ గుర్తింపుగా మారుతుంది. నీకు దొరికిన మోసాలు, నీ వెనుక మాటలు, ఇవేవి కూడా వ్యర్థం కావు. ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది. ఇక నీకు కావాల్సిన ఏదైతే ఉందో, డబ్బు కావచ్చు, బంధాలు కావచ్చు, ఆస్తి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నీకు ఇవ్వాల్సిన సమయానికి నీ సాయి అందిస్తాడు బిడ్డ.
ఈ రోజు నీ జీవితంలో జరుగుతున్నది ఎప్పుడో ఈ సాయి రాసి ఉంచేశాడు, అది ఈ రోజు జరుగుతోంది. నీ జీవితానికి రావాల్సిన సంపద, డబ్బు అన్నింటినీ కూడా రాసి పెట్టాను. ఆ రోజు ఆ సమయానికి ఖచ్చితంగా నీ వైపుకి వస్తుంది, నీకు అందుతుంది. ఇది నీ సాయి ఆశీర్వాదం బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.